అందరికీ నమస్కారం. ప్రస్తుతం స్టూడియోలో భరత్ సంగం గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే అండి. ఎస్ సార్, ఏంటి సార్ ఇప్పుడు రేపు మీరు పెట్టబోయే ఈ రియల్ ఎస్టేట్ మేళా గురించి ఏంటి పూర్తి డీటెయిల్స్? రైట్ అండి. లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే ఫస్ట్ జకీర్ గారు మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే సాంప్రదాయాలు స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ అలాగే మన యొక్క సాంప్రదాయాలను కాపాడుకునే సంస్థ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఈ భూమి మీద ప్రతిదీ కూడా ప్రొడక్టే. ఓకే. దాంట్లో భాగంగా గాలి, నీరు, భూమి. సో గాలి, నీరు మనకి ఎలాగో ఫ్రీగా వస్తుంది, మనం కొనుక్కోని అవసరం లేదు. ఇది ప్రకృతి సంపద. భూమిని మనం కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవాళ భూమిని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు ఉంటే ఆదాని అంబానీ లైన్లో కూర్చొనేసి భూమిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ అమ్మేవాళ్ళు. కానీ ఇది ప్రకృతి సంపద కాబట్టి, ప్రకృతి అంటే ఏంటి? కూడు, గుడ్డ, నీడ, ప్రతి ఒక్కరి కళ. సో ఒక సుదీర్ఘ ప్రయాణం నుంచి మొదలైంది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దాంట్లో భాగంగా ఈరోజు మనం రియల్ ఎస్టేట్ ఛానల్లో ఉన్నాము. మీరు రియల్ ఎస్టేట్ ఇంటర్వ్యూస్ చేస్తుంటారు కాబట్టి మనం నిర్వహిస్తున్నటువంటి ప్రాపర్టీ మేళా వచ్చేసి January 23rd. ఇప్పుడు మీరే అన్నారు ఇందాక తెలంగాణ రైజింగ్ అన్నారు. ఎస్, తెలంగాణ రైజింగ్, ఇండియా రైజింగ్, ఇండియా విల్ బీ రైజింగ్ ఆల్ ద టైమ్. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం అనేది కొద్దిగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఈ ప్రాపర్టీ మేళా ఎలా ఉండబోతుంది అనే దానిపైన నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి. సో ఇవాళ ప్రపంచంలో మొత్తం నేను వివిధ దేశాలు తిరిగిన అనుభవంతో మీకు ఈ విషయం చెప్తున్నానండి. ఒకవేళ మీ ఫ్రెండ్ ఎవరైనా కానీ కూడా కెనడాలో ఉంటే ఇప్పుడు ఫోన్ చేసి కనుక్కోండి, మీరు వాతావరణం ఎలా ఉంది అనేసి కనుక్కున్నారనుకోండి, అరే -22లో ఉన్నాను, -24లో ఉన్నాను అంటారు. బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఓకే. 365 రోజులలో వాళ్ళు 160 రోజులు ఇంటికే పరిమితమైనటువంటి దేశాలు చూసిన వ్యక్తిగా ఇవాళ 365 రోజులు నిర్భయంగా తిరిగే భరతమాత అంటే భారతదేశంలో భూమి విలువ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా ఉంది. పలు కారణాల చేత ఇవాళ మనము మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ పరిస్థితిని మీకు ఈ ప్రాపర్టీ మేళాలో అంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అండి, ఎప్పటికైనా కానీ కూడా ఇవాళ విదేశాలలో ఉన్న వాళ్ళైనా కూడా ఎవరైనా కానీ కూడా ఈ ప్రాపర్టీ మేళా ద్వారా నేను ఇచ్చే సూచన ఏంటంటే, జన్మభూమిని జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను నమ్ముకుంటే ఎప్పటికీ మర్చిపోరు. మీరు ఎక్కడో విదేశాలలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కాదు, మీ ఇన్వెస్ట్మెంట్ అనేది మీ సొంత గడ్డపైన చేయండి, ఎప్పటికైనా మీకు రిటర్న్స్ వస్తాయి. సార్, ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే ఇట్లా కూడా ఆలోచిస్తున్నారు, అంటే భూమి మీద బెటర్ లేకుంటే అపార్ట్మెంట్స్ మీద బెటర్ అని. సో ఈ రెండిట్లో ఏది బెటర్? దానికంటే ముఖ్యంగా అండి ఇవాళ ఎవరైనా కూడా బ్యాంక్లో నుంచి డబ్బులు డ్రా చేసి భూమి కొనాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి. అవును. అలాంటి వాటికి అన్నిటికీ చెక్కు పెట్టాలనేసి మా వంతు మేముగా. ఎందుకంటే ఇవాళ ఎవరైనా కానీ కూడా రియల్ ఎస్టేట్ బాగలేదనగానే ప్రభుత్వాలని నిందిస్తారండి. చూడండి, మీరు ఎక్కడైనా కూడా ఏ గవర్నమెంట్లో అయినా కానీ కూడా ప్రభుత్వాలను నిందిస్తారు. మేము ఒకరిని నిందించే ప్రయత్నం చేయట్లేదండి. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ కూడా, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కూడా ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేస్తుంది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఒక అధికారి కదా, నిరంతరం ప్రజల గురించి ఎలా ఆలోచిస్తారో మేము కూడా ఏంటంటే నిరంతరం మన స్థానికత్వం, స్థానిక ఉత్పత్తుల గురించి, స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తుల గురించి, స్థానికంగా ఉన్నటువంటి బిల్డర్ల గురించి, స్థానికంగా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి కానివ్వండి, కళాకారుల రంగానికి సంబంధించినటువంటి కానీ ప్రతి ఒక్కరిని ప్రోత్సహించే సంస్థ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఇవాళ మనము మన ప్రాపర్టీ మేళా గురించి వచ్చేసరికండి, January 23rd సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం. మేము ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా కానీ కూడా స్వతంత్ర పరుల ఆశయాలతో నడుస్తున్నటువంటి సంస్థ కాబట్టి స్వతంత్ర పరుల యొక్క సందర్భంలో అంటే వాళ్ళ జన్మదినాలకు సంబంధించినటువంటి విషయాలలో ఘనంగా జరిపి ఆ రోజు ఒక మంచి పవిత్రమైన కార్యక్రమాలు మేము మొదలు పెడతాం. సో దాంట్లో భాగంగా ఏంటంటే ఈసారి మనం తీసుకున్నటువంటి కార్యక్రమం ప్రాపర్టీ మేళా, ఎల్పి అప్నా ప్రొడక్ట్ కా ప్రాపర్టీ మేళా LPDO. సో దీంట్లో ఏంటంటే ఈ మేళాలో వచ్చేసి ఏంటంటే ఎవరైనా కూడా వాళ్ళ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేయాలనుకుంటే కంప్లీట్ లీగల్ క్లియరెన్స్, వాల్యుయేషన్ కానివ్వండి, అన్ని విధాలుగా ప్రాపర్టీ ఓకే ఉందంటేనే మేము మేళాలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం, ఫలానా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాం కొనొచ్చు అనే దానిపైన. సార్, ఇక్కడ ప్రాపర్టీ మేళాని ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? రైట్ అండి, చాయిస్ ఈజ్ యువర్స్ అండి. ఓకే, ఇవాళ మేము అంటే మా లీగల్ టీం కానివ్వండి, మా వాల్యుయేషన్ టీం కానివ్వండి, ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రాపర్టీ మేళాలండి వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ 1 బిల్డర్, 1 బ్యాంకర్ అండ్ ఆర్టిజన్స్. ఓకే. సో దాన్ని బేస్ చేసుకుని ఈ యొక్క ప్రాపర్టీ మేళాని మనము హైలైట్ చేస్తున్నాం.
సో ఇక్కడ ఏంటంటే అండి విషయం మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ మ్యాక్సిమం కూడా ఏంటంటే ఇన్వెస్టర్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత తను అన్ని ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు బాగానే ఉంటుంది, కానీ ఏదైనా జరగకూడదు ఏదైనా జరిగినప్పుడు అంటే లీగల్గా పరంగా కానివ్వండి లేకపోతే ఏదైనా డిలే అవ్వడం కానివ్వండి అలాంటివి అయినప్పుడు ఏం చేస్తున్నారంటే రోడ్డు పైనకి వచ్చేస్తున్నారు. ఓకే. కొందరు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అవును. ఎలాగో రైతు అనేవాడు భూమిని నమ్ముకొనేసి గిట్టుబాటు ధర రాకపోతే పంట నష్టానికి ఊరేసుకొని చచ్చిపోతున్నారు. ఇవాళ బిల్డర్ల పరిస్థితి కూడా అలానే అయిపోయింది. ఎస్. సో ఇలాంటి వాటి గురించి ఆలోచించి ఈ యొక్క ప్రాపర్టీ మేళ రన్ అవుతుంది. అండ్ ఈ ప్రాపర్టీ మేళాలో ఏంటంటే డైరెక్ట్ ఆ ప్రాపర్టీ బిల్డర్ వచ్చేసి డైరెక్ట్ కొనాలనుకున్న కస్టమర్ని అప్రోచ్ అయ్యే విధంగా ఈ ప్రాపర్టీ మేళని మనం కండక్ట్ చేస్తున్నాం. ఓకే. సో దీనికి ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి వ్యక్తి గౌరవనీయులు డాక్టర్ కేవి రమణాచారి గారు, ఐఏఎస్ రిటైర్డ్. సో ఈ యొక్క కార్యక్రమాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించాలనేసి మేము ఆశిస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రోగ్రామ్. ఓకే. సో ఈ ప్రాపర్టీ మేళాలు ఏంటంటే అండి ఎవరైనా కస్టమర్ మామూలుగా ఏంటంటే అండి మీరు ఎక్కడైనా కూడా ఏ సమస్య అయినా కూడా ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారండి. ఇప్పుడు నేను బాగుంటాననే చెప్పుకుంటాను ఎవరికైనా కూడా, అలా కాదు. ఇక్కడ ఏంటంటే ఎవరైనా కానీ కూడా జెన్యూన్ బిల్డర్స్ అండ్ జెన్యూన్ బయర్స్కి సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రాపర్టీ మేళ యూజ్ అవుతుంది. మీరు అడగచ్చు ఎలా యూజ్ అవుతుందని. సార్ అవును, ఎలా అంటారు? సో ఇప్పుడు ఏంటంటే అండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మార్కెట్లో కొద్దిగా అప్ అండ్ డౌన్ ఉన్న సంగతి మీకు తెలిసిందే. సో ఈ ప్రాపర్టీ మేళలో ఎగ్జిబిట్ అయినటువంటి ప్రాపర్టీ ఒకవేళ బిల్డర్ తను అమ్మాలనుకున్న రేట్ కన్నా ఒక 100 దిగొచ్చి అమ్మాలనుకుంటే ఈ మేళ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకే. అండ్ అలా మేము బిల్డర్స్ కూడా కోరేది అదే అనమాట. ఇన్వెస్టర్ ఎవరైనా కానీ కూడా, ఎందుకంటే బిల్డర్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే అతను కస్టమర్ అని మాత్రం నేను చెప్పనండి. మేక్ దిస్ పాయింట్ అండ్ దిస్ ఇస్ ఫస్ట్ టైం ఐమ్ డెలివరింగ్ ఇట్. ఎందుకంటే బిల్డర్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసే వ్యక్తి ఈజ్ ఎ సబ్ బిల్డర్. ఎందుకంటే అతను ఆ బిల్డర్లో ఆ బిల్డింగ్లో కట్టే బిల్డర్ దగ్గర తను ఓనర్. సో కస్టమర్ ఉండొచ్చు కానీ ఈజ్ ఎ ఓనర్ ఆఫ్ దట్ ప్రాపర్టీ. సో ఇప్పుడు బిల్డర్స్ అనే వాళ్ళు ఎలా ఆలోచించాలంటే తను కూడా ఓనరే. సో అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎప్పుడైనా కూడా కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే, ఎందుకంటే కస్టమర్ అనే చెయ్యి ఇలా ఉంటుంది, బిల్డర్ చెయ్యి ఎలా ఉంటుంది. ఎంత పెద్ద బిల్డర్ అయినా కానీ కూడా కొందరు నచ్చచ్చు నచ్చకపోవచ్చు నేను చెప్పేది, కానీ ఆ చిన్న అంటే ఆ కస్టమర్ అనే మీరు అనుకుంటున్నటువంటి మీరు భావించే కస్టమరు, నేను భావించే సబ్ బిల్డరు చెయ్యి ఇలా పెడితేనే ఆ బిల్డర్ యొక్క భవిష్యత్తు ఇలా ఉంటుంది. సో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు భరోసా ఇచ్చే విధంగా ఈ యొక్క మేళా ఉండబోతుంది. ఎస్ సార్. అయితే ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరి ఇంటికల్లా నెరవేరుస్తానంటున్నారు. మరో పక్క ఇక్కడ తెలంగాణలో కొన్ని రోజులు అంటే రియల్ ఎస్టేట్ పడిపోయిందని, మరి కొద్ది రోజులు పైకి ఉందని అంటున్నారు. సో ఇన్వెస్టర్లు అంటే భయపడతారు కదా, సో అలాంటి వారికి ఏం చెప్తారు? అండి నా దగ్గర అంటే ప్రతి ఒక్కరి ఇంటికల్లా నెరవేరుస్తాననేది ఒక ఆశయం అండి, కానీ నేను ఏదో చేసేస్తాను అనేసి నేను చెప్పట్లేదండి. ఇక్కడ ఏంటంటే అండి ఇక్కడ బయర్స్ ఎవరైతే సొంతింటి కళ అనే దానిపైన ఏదైతే ఉంటుందో వాళ్ళు నిర్ణయం తీసుకోబోయే ముందు ఇలాంటి మేళాలో పార్టిసిపేట్ అవుతే వాళ్ళు ఎక్కడైనా కొనుక్కున్నప్పుడు వాళ్ళ యొక్క లీగల్ ఒపీనియన్ కానివ్వండి అది అన్ని విధాలుగా బాగుందంటే, రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే మేము ఆ యొక్క సంస్థని క్వశ్చన్ చేసే విధంగా ఉంటాము అనే భరోసా ఇస్తున్నాం. దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా మా టీం తీసుకున్నటువంటి నిర్ణయం. సచ్ దట్ ఏంటంటే అప్పుడు బయర్ అనేవాళ్ళు, ఎందుకంటే మీరు చూస్తున్నారు ప్రీ లాంచ్ ఆఫర్ పేరిట లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయిన వాళ్ళు ఇప్పుడు పేర్లు తీసుకొని అవసరం లేదండి, మీరు చూస్తూనే ఉన్నారు. అలాంటి ఇబ్బంది పడకుండా అంటే మనము ఏంటంటే ఇప్పుడు సింపుల్గానండి సంబంధం అయిన తర్వాత అంటే పెళ్ళి అయిన తర్వాత ఎంక్వైరీ చేయొద్దండి. పెళ్లి కాకముందు ఎంక్వైరీ చేయాలి. పెళ్లి అయిన తర్వాత మీరు ఎంక్వైరీ చేశారంటే ఖచ్చితంగా అది కాపురం కూలిపోతుంది. సో అలాగే ఇది కూడా అంతేనండి. మీరు ఏదైనా కూడా ఎంక్వైరీ చేయాలనుకుంటే బోయే ముందే ఎంక్వైరీ చేయాలి. కొన్న తర్వాత, ఎందుకంటే ఇవాళ రేపు ఎలా ఉందంటే అండి బుక్ చేసిన తర్వాత సర్ప్రైజ్గా చెప్తున్నారు అరే మేము ఇక్కడ కొన్నామనేసి, అది ఎప్పుడు అది బుడ్డి కొట్టిన తర్వాత అప్పుడు బయటకు వస్తున్నారు బోర్డులు పట్టుకునేసి. సో ఇవంతా కాదండి, కొనేబోయే ముందు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన అవగాహన కల్పిస్తుంది ఈ ప్రాపర్టీ మేళా. ఓకే. ఇందులో గ్రూప్ ఆఫ్ లాయర్స్ ఉన్నారు, వాళ్ళ చేత అంటే వాళ్ళు కూడా అటెండ్ అవుతున్నారు ఈ మేళాలో. ఇందులో ఎక్స్పర్ట్స్ కంటే మెయిన్గా ఏంటంటే అండి లీగల్గా సంబంధించి ఒక వాల్యుయేషన్కి సంబంధించి ఒక ప్రాపర్టీ ఇంత వాల్యూకి మనం కొనొచ్చా లేదా అనే దానిపైన అవగాహన పరుచుకునే విధంగా ఉంటుంది ఈ మేళా. సార్ లాస్ట్ క్వశ్చన్, అంటే ఈ ప్రాపర్టీ మేళా
నే ఎందుకు నమ్మాలంటారు? బయట ఎన్నో ఉన్నాయి కదా. ఏందండి ప్రాపర్టీ మేళానే ఎందుకు చాయిస్ అండి, ఇది చాయిస్ అంటారు. అబ్సల్యూట్లీ చాయిస్ అండి. ఇప్పుడు ప్రాపర్టీ మేళాని మాదే దగ్గరికి రావాలి, మా దగ్గరనే కొనాలనేది ఏం లేదండి. ఇవాళ బిల్డర్ మా దగ్గరకు వచ్చిన బిల్డర్ రేపు ఇంకో దగ్గర ప్రాపర్టీ మేళాకి వెళ్తాడు. మేము చేసే కార్యక్రమాలు ఏవైనా కానీ కూడా అండి, ఇప్పటి వరకైనా కూడా రానున్న రోజులైనా కానీ కూడా నమ్మకానికి మారుపేరు అన్నట్టుగానే ఉంటుంది మా సంస్థ. ఓకే. అండ్ ఇవాళ నేను ఏదో 2-3 ఇయర్స్ నుంచి మీకు ఏదో మీడియాలో కనబడుతుండొచ్చు రియల్ ఎస్టేట్, కానీ కాకపోతే 20-25 ఇయర్స్ నుంచి నేను మీడియా ఫీల్డ్లో అంటే వివిధ రంగాలలో వివిధ ప్రోగ్రామ్స్ చేస్తూ సమాజాన్ని చైతన్యపరుస్తూ, అండ్ మెయిన్గా ఏంటంటే మన స్థానికత్వం, మన యొక్క స్థానిక ఉత్పత్తుల గురించి కొన్ని సంవత్సరాలు కదండి, దాదాపు 2 దశాబ్దాలుగా మీరు చూడొచ్చు నా గురించి. అండ్ అదే మాదిరిగా ఏంటంటే మా లీగల్ టీం కానివ్వండి ఎవరైనా కానీ కూడా మినిమం వాళ్ళు ఒక 20-25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే. ఏ డాక్యుమెంట్ హైదరాబాద్ చుట్టుపక్కల ఏ గ్రామంలోనైనా కానీ కూడా వాళ్ళు అన్ని విధాలుగా కనుక్కునేసి ఎక్కడ తీసుకుంటే, అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయబోయే ముందు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయిన తర్వాతనే మేము ఓకే అన్న తర్వాత ఆ యొక్క ప్రాపర్టీని వాళ్ళు లీగల్ ఒపీనియన్ అలా మేము సజెషన్ ఇచ్చి వాళ్ళు కొనబోయే వాళ్ళకి ఒక భరోసా ఇచ్చే విధంగా ఉంటుంది ఈ మేళ. ఓకే. సో ఇందులో ఏంటంటే అండి, మీరు అడిగారు ఇంతకుముందు మీ మేళానే ఎందుకు చూస్ చేసుకో, ఇది మీ మేళా కాదండి, మన మేళా. ఓకే. సో మన మేళా అన్నట్టుగా మీరు ఆలోచించుకునేసి మీరు, ఎందుకంటే మీరు చూడొచ్చు, మీరు ఎన్నో సందర్భాలలో ఎవరు కూడా కొంతమంది బిల్డర్లను సపోర్ట్ చేయని సందర్భంలో ముందుకొచ్చి నేను సపోర్ట్ చేసినటువంటి వ్యక్తిని త్రూ ఎల్పిడిఓ. బికాస్ ఇవాళ బిల్డర్ అనే వ్యక్తి దగ్గర మీరు జెన్యూన్ బిల్డర్స్ దగ్గర కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, అతను అక్కడ నిర్మించే నిర్మాణం కనపడుతుంది మీ కళ్ళ ముందు. ఇప్పుడు ఏదో నేనేదో గోల్డ్ బాండ్సో లేకపోతే ఏదైనా సిల్వర్ బాండ్సో లేకపోతే పలానా స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ప్రమోట్ చేయట్లేదండి. ఇది స్థిర ఆస్తి పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తారు బిల్డర్స్ అనేవాళ్ళు. వాళ్ళ క్రెడిబిలిటీని కూడా మనం బేస్ చేసుకునేసి మనం ఒక్కొక్కసారి మాట్లాడవలసి వస్తుంది. మనకి ఎందుకంటే అండి ఒక విషయం అండి, మనం ఏదైనా కూడా మాట్లాడబోయే ముందు అంటారు పెద్దవాళ్ళు ఎప్పుడైనా కానీ కూడా, మంచి అనేది మైక్లో చెప్పాలంటారు, చెడు అనేది చెవులో చెప్పాలంటారు. సో ఇప్పుడు ఎందుకంటే అండి ఒక నిర్మాణించే సంస్థని కుప్పకూల్చాలంటే 2 నిమిషాలు పట్టదండి. వాళ్ళు ఎంతో కష్టపడి మెట్టు బై మెట్టు ఇటుక బై ఇటుక పేర్చుకుంటూ కొంత నిర్మాణ రంగంలో చాలా ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, కొత్తగా వచ్చే వాళ్ళు ఉన్నారు. చిన్న బిల్డర్స్ని కాపాడుకునే విధంగా ఉంటుంది మేళ, పెద్దవాళ్ళని కూడా కాపాడుకునే విధంగా ఉంటుంది. రేపు పొద్దున మీరు ఒక ప్రాపర్టీ కొంటారండి, మీరు అమ్మాలనుకుంటే ఒకలాగా ఉంటుంది మార్కెట్, అది మీరు కొనాలనుకుంటే ఇంకోలాగా ఉంటుంది. సో నిర్ధిరమైనటువంటి ధరని ఒక సర్టిఫైడ్ బ్యాంకు త్రూ ఉన్నటువంటి లీగలర్స్ కానివ్వండి, వాల్యుయేటర్స్ని కానివ్వండి విచారించి ఓకే మీ ప్రాపర్టీ ఈ రేటుకు ఉంటుంది, కొనాలనుకున్న వాళ్ళు ఈ రేటు కొనొచ్చు అనే దానిపైన ఒక అవగాహన కల్పించే కార్యక్రమమే మన ప్రాపర్టీ మేళ. సో మీరే ఆలోచించండి, మీరు ఒక ప్లాట్ కొన్నారండి, మీరు కొన్నప్పుడు ఒక రేటు ఉంటుంది, మీరు అమ్మాలనుకున్నప్పుడు ఇంకో రేటు ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా పడనివ్వరు. సో ఇలాంటి తరుణంలో మీరు మీకు సేల్ కాలేదనుకోండి, ఎంతో కొంతకు అన్నట్టుగా అమ్మేసుకొని పోయిన సందర్భాలు చూసిన వ్యక్తినండి నేను. సార్ ఇక్కడ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ నాకు క్వశ్చన్ వస్తుంది యాక్చువల్లీ, నెక్స్ట్కి అంటే అమరావతి డెవలప్ అయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోతుంది అనే టాక్ కూడా గట్టిగా నడుస్తూ వచ్చింది. సో ఇన్వెస్ట్ పెట్టాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? రైట్ అండి, అలాంటి భయాలు ఉంటాయి కదా. రైట్ అండి, నాకు తెలుగు రాష్ట్రాలు అనేది నాకు 2 కళ్ళు లాంటివి. సో ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానో మీకు అర్థం. ఇవాళ మ్యాక్సిమం బిల్డర్స్ మీరు చూసుకోండి, అమరావతికి సంబంధించో లేకపోతే ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళే హైదరాబాద్లో ఉన్నారు. సో ఇక్కడ మీరు నష్టపోతున్నారంటే ఆటోమేటిక్గా అక్కడ కూడా వాళ్ళు నష్టపోతున్నట్టే. సో రియల్ ఎస్టేట్ అనేది బ్యాలెన్స్గా ఉండాలి. ఎవరు కూడా ఈ కన్ను బాగుందా అంటే కళ్ళను పొడుచుకోరండి. మనము భౌగోళికంగా విడిపోయాం కానీ బంధాల వల్ల విడిపోలేదు, మనకు ఉన్నటువంటి వ్యాపారాల వల్ల మనం విడిపోలేదు. అదొకటి మాత్రం గమనించుకోవాలి. తెలుగు వాళ్ళంతా కూడా ఐక్యంగా ఉండాలి. అమరావతి డెవలప్ అవుతుందంటే కూడా సంతోషించాలి, హైదరాబాద్ డెవలప్ అవుతుందంటే కూడా మనం సంతోషించాలి. ఇరు వర్గాల రాజకీయాలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు సత్సంబంధాలతో అభివృద్ధి బాటలో వెళ్తే ఏమైపోతుందంటే అండి, ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు, ఎందుకంటే మీకు స్టార్టింగ్లో చెప్పాను నేను, ఏమని చెప్పాను నేను, విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇవాళ భారతదేశం వైపు చూడాలంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు, మేము కట్టే రూపాయి ట్యాక్స్ మాకు ఏం ఉపయోగం అవుతుంది అనే దానిపైన ఆలోచిస్తున్నారు. ఎస్, నేను ఈ విషయం మీకు చెప్తున్నానండి. ఎంతసేపు మనం రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే టెక్నికల్ వర్డ్స్ యూజ్ చేసి
Yes. ఈ ఔటర్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్డు ఇవి కాదండి మనం మాట్లాడాలి కొంచెం మౌలిక సదుపాయాల గురించి మాట్లాడుకోవాలి. Yes. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే ప్రశ్నించడం కాదు, మనం ఏం చేస్తున్నాం అనేది దానిపైన ఆలోచించి మొదలుపెట్టినటువంటి మేళ ఇది. ఓకే. సో ఇవాళ ఏంటంటే వివిధ దేశాలలో ఉన్న వాళ్ళు ఇవాళ మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందా, అంటే సేఫ్గా ఉంటుందా, మాకు ఒక సెక్యూరిటీ లేదు, నానా రకాలుగా ఆలోచించి వాళ్ళ పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావట్లేదండి. విదేశాలలో వెళ్ళిన వాళ్ళు తిరిగి రావట్లేదు. దాదాపు 20 లక్షల జనాభా ఇవాళ పాస్పోర్ట్ అంటే మన పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ టాపిక్ వేరే విధంగా వెళ్ళిపోతుంది. సో మనం రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇవాళ వాళ్ళు ఎవరైనా కానీ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే మనం మౌలిక సదుపాయాలని మెరుగుపరుచుకోవాలి. ఇప్పుడు ఉన్నదాన్ని మెరుగుపరుచుకోవాలి. ఇప్పుడు పొల్యూషన్ పెరుగుతుంది, దానిపైన మనం ఆలోచించుకోవాలి, ప్రతి ఒక్కరం ఆలోచించుకోవాలి. ఇవాళ 2 కోట్ల జనాభా ఉన్నటువంటి హైదరాబాద్లో ఇంత సుందరంగా ఉంది అని అంటే క్రమశిక్షణ ఉంది కాబట్టే ఉందండి. మీరు చూడండి, మామూలుగా మీరు కంపేర్ టు అదర్ కంట్రీస్ ఇన్ ఇండియా ఆల్సో యూ కెన్ కంపేర్. మన సిటీ చాలా క్లీన్గా ఉంటుంది. దానికి నిజంగా కూడా మన గవర్నమెంట్స్ని అప్రిషియేట్ చేయాలి. ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ కార్మికులు అనండి, నేను కళాకారులు అంటాను వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి కళను వాళ్ళు కనుక ఒక రోజు ఆపారంటే మన నగరం అంతా చెత్తగా మారుతుంది. అవును. సో ఇవాళ వాళ్ళని కూడా మేము పలు సందర్భాలలో మేము వాళ్ళని రెస్పెక్ట్ చేసుకున్నాం, కళాకారులుగా రెస్పెక్ట్ చేసుకున్నాం జిహెచ్ఎంసీ కళాకారులని. సో ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇక రియల్ ఎస్టేట్ అంటే ఒక డిఫరెంట్ యాంగిల్ చూడబోతున్నారు. 100% అదైతే గ్యారంటీ ఇస్తాను. మీరు కూడా మేళాలో పార్టిసిపేట్ చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. ఇది నా పర్సనల్ ఇన్విటేషన్ అనుకుంటాను. ఎందుకంటే మీరు రియల్ ఎస్టేట్ విషయంలో మీరు మాట్లాడుతుంటారు కాబట్టి మీలాంటి జర్నలిస్టులు కానివ్వండి, మీలాంటి అవగాహన 10 మందికి చెప్పేవాళ్ళు ఆ మేళాలో పార్టిసిపేట్ చేస్తే ఏమైపోతుందంటే ఓ 4 మంచి విషయాలు చెప్తారు. సో ఇది కమిషన్ల గురించి పెట్టిన మేళా కాదండి, ఒక కమిట్మెంట్తో పెట్టినటువంటి మేళా. ఈ కమిట్మెంట్ ఏంటంటే బిల్డర్స్కి భరోసా ఇస్తూ, సబ్ బిల్డర్స్కి ధైర్యం చెప్తూ, వాళ్ళకి ఎలా అంటే రేపు పొద్దున్న వాళ్ళ కీస్ హ్యాండ్ ఓవర్ అయ్యేంత వరకు కూడా ఒకసారి మేము ఓకే అనుకున్న తర్వాత ఆ ప్రాపర్టీని ఎస్ యూ కెన్ ఇన్వెస్ట్. ఎందుకంటే ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అది చెప్పాను కదండి, ఒక సపోర్ట్ లేక ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్ తప్పుటడుగులు వేసిన వాళ్ళు చాలామంది వస్తుంటారు మా దగ్గరికి. లీగల్ టీమ్ అప్రోచ్ అయ్యే వాళ్ళందరినీ చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట, మీరు వింటారండి రేపు మీరు ఎలా ప్రాపర్టీ మేళకు వస్తారు కదా. సో మరింతగా మనం మాట్లాడుకుందాం జకీర్ గారు. అండ్ వెల్కమ్ టు ప్రాపర్టీ మేళా. ఓకే సార్, థ్యాంక్ యూ.